కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2026 ఏప్రిల్ 1న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు త్రివేణి మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను సంపూర్ణంగా రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్లను అమలు చేస్తున్నందుకు ఈ రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. 4 లేబర్ కోడ్లు అమలైతే దేశంలోని 47 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు, 25 కోట్ల మంది సంఘటిత రంగ ఉద్యోగ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు తప్పవన్నారు. ఈ కోడ్లు అమలైతే కార్మిక వర్గం మరింత తెగించి పోరాటాలు, ఉద్యమాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. అదేవిధంగా ఇప్పటికే ఎస్పీఎంలో లేబర్ కోడ్లే అమలు కానప్పుడు లేబర్ కోడ్లు ప్రారంభించక ముందే కఠిన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు కనుక అమలైతే ఎస్పీఎం కార్మికులు కట్టుబానిసలుగా మారబోతా ఉన్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేబర్ కోడ్లు ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఉద్యోగానికి భద్రత లేదు, పని గంటలు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ బేరసారాలు చేసుకునే హక్కు లేదు. 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మలిచి యజమానులకు ఊడిగం చేయడానికి, కార్మికులను బానిసలు చేయడానికి ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తూ ఉన్నది కనుక కార్మిక వర్గం లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.